కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి సంవత్సరాల వయస్సు గల చంద్రశేఖర్ గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బీబీపేట మండల కేంద్రానికి చెందిన చంద్రశేఖర్ ఇంట్లో భార్యతో గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. అనంతరం పెట్రోల్ బంక్ లో చంద్రశేఖర్ పెట్రోల్ కొనుగోలు చేసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. అనంతరం పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ సమీపంలో చంద్రశేఖర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్రంగా గాయాలు కావడంతో చంద్రశేఖర్ ను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో చంద్రశేఖర్ మృతి చెందాడు. నా పేరు శంకరు. అయితే జరిగిన సమస్య ఏంటంటే అక్కడ మా తమ్ముడు వరకు జర గడబడి చేస్తుండ్రు. సమస్య ఏంద్రా అంటే విషయము వాళ్ళందరితో మాట్లాడదామంటే జర ఇంట్లో గ్యాస్ సిలిండర్ అది ఎత్తేసి అందరం కూర్చొని పెట్టుకుని సమాధానం చెప్పి ఏం చేసానంటే నేను జామకాయలు అమ్ముతాను. నేను జామకాయ బుక్ గల సమయంలో ఆ పోలీస్ స్టేషన్ పక్కన అంటే మల్కాపూర్ బీవీపేట మల్కాపూర్ రోడ్ మధ్యలో పోలీస్ స్టేషన్ పక్కన డబుల్ బెడ్రూమ్ ఉంటుంది. దానికి ఆపోజిట్ లో బీటీ రోడ్ పక్కనే ఈ బీవీపేట గ్రామానికి చెందిన ముదిరాజు వ్యక్తి చిట్టపైన చంద్రశేఖర్ అనే వ్యక్తి పెట్రోల్ పోసుకొని మంటలతో ఇటు రావడం గమనించడం. అప్పటికే పోలీస్ స్టేషన్ లో ఒక 10 నుంచి 15 మంది కంప్లైంట్స్ వాళ్ళు కూడా అబ్జర్వ్ చేశారు. నాకు కూడా కనబడేసరికి మా సిబ్బంది వెంటనే పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుంది కాబట్టి వెంటనే బీటీ రోడ్ పైకి వెళ్ళినాం. ఎలాగ అప్పటికే ఆయన కాలు గాయతున్నాడు. పోలీస్ స్టేషన్ నుంచే కొన్ని జమకానాలు రగ్గులు తీసుకుపోయి మంటలు ఆర్పి ఆకులతోటి కొమ్మలతోటి మంటలార్పే ప్రయత్నం చేయగా మేము మరియు కొంచెం ప్రజలు మంటలార్పే ప్రయత్నం చేయగా కొంచెం కాలిన గాయాలై స్పృహలో ఉన్నాడు. వెంటనే ఆటోని తెప్పించి ప్రథమ చికిత్స చేసి వెంటనే ఆటోని తెప్పించి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత తెలుసుకుంది ఏంటంటే ఇతను చిట్టపోయిన చంద్రశేఖర్ ఒక 5-6 సంవత్సరాల నుంచి భార్యతో గొడవలు జరుగుతున్నాయి ఇంట్లో. ఈ క్రమంలో